గ్రామాల్లో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా క్షేమంగా ఉంటున్నారు అంటే దానికి కారణం అక్కడి గ్రామ దేవతలే. ప్రతి గ్రామానికి తప్పనిసరిగా గ్రామ దేవతలు ఉంటారు. పొలిమేర నుంచి గ్రామాలను రక్షిస్తూ ఉంటారు. ఎల్లమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ తదితర పేర్లతో మన దగ్గర గ్రామ దేవతలను పిలుస్తూ ఉంటారు. అయితే చిత్తూరు నుంచి తమిళనాడు వరకు గ్రామ దేవతల పేర్లు వేరుగా ఉంటాయి. అక్కడ ఎక్కువగా పూజించే గ్రామ దేవత ముత్తు మారియమ్మన్. అమ్మన్ అంటే దేవత అని అర్థం. ఆడి మాసంలో అమ్మవారికి పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. వ్యాధుల బారి నుంచి రక్షించాలని, వర్షాలు కురవాలని కోరుకుంటూ గ్రామంలోని ప్రజలు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. పార్వతీదేవి ప్రాంతీయ స్వరూపంగా అమ్మవారిని పూజిస్తారు. కర్ణాటకలో ఈ అమ్మవారిని మారికాంబెగా పిలుస్తారు. చిత్తూరు జిల్లాలోని వీకోట మండలం ముదరం దొడ్డి గ్రామంలో కొలువైన దేవత ముత్తు మారియమ్మన్. ప్రతి ఏడాది మాఘమాసంలో ఇక్కడ అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతాయి. ముఖ్యంగా అమ్మవారికి నూతన తాళిని అలంకరించే క్రమంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక అమావాస్య రోజున అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతాయి. అమావాస్య రోజున అమ్మవారికి అభిషేకం, అలంకరణ పూజలు నిర్వహిస్తే చిన్నపిల్లలు ఎదుర్కొంటున్న బాలగ్రహ దోషాలు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 5 దశాబ్దాల క్రితం ఇక్కడ అమ్మవారు చిన్న రాయి రూపంలో దర్శనం ఇవ్వగా ఎక్కడైతే అమ్మవారు కనిపించారో అక్కడే పూజలు చేయటం మొదలుపెట్టారు. 5 దశాబ్దాల క్రితం నుంచి ఎలాంటి ఆలయం లేకుండానే అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎవరైనా సరే నేరుగా వచ్చి అమ్మవారిని పూజించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్ళేవారు. అయితే గతేడాది అమ్మవారు వెలసిన ప్రాంతంలోనే గ్రామస్తులు గుడిని నిర్మించి అమ్మవారి అసలు రూపంతో పాటుగా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలంకరణలో ఉగ్రరూపంగా కనిపించిన పరమశాంత స్వరూపిణి అని, రోజు గుడిలో దీపం వెలిగించిన వారి ఇంట ఎలాంటి కష్టాలు నష్టాలు రాకుండా చూసుకుంటుందని భక్తులు నమ్ముతారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.